నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. స్టెంట్ వేసుకున్నాక 6 నెలల్లోనే మళ్ళీ ప్రాబ్లం వచ్చిందా? వస్తే అది ఎందుకు వస్తుంది? నిజంగా ఇలా జరగచ్చా? ఎంతమందికి జరుగుతుంది? ఏ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఇది మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాల్ని ఇవాళ చూద్దాం. అసలు స్టెంట్ అంటే ఏంటంటే ఒక మెటల్ మెష్ లాంటిది అనమాట. సో ఇప్పుడు మనం ఒక రక్తనాళం ఏదైతే బ్లాక్ ఉందో, గుండె రక్తనాళాన్ని, ఆ బ్లాక్ని బాగా బయటికి అదిమేసి దాని లోపల అది మళ్ళీ లోపలికి రాకుండా ఉండటానికి ఒక మెష్ లాంటిది పెడతాం. సో ఇది యాంజియోప్లాస్టీ అంటే ప్రక్రియ ఏంటంటే ఆ రక్తనాళాన్ని బాగు చేయటం. ఆ దాంట్లో భాగంగానే ఈ స్టెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో యాంజియోప్లాస్టీ యూజువల్గా స్టెంట్ సహాయంతోనే చేస్తారు. ఈ స్టెంట్లు ఇప్పుడు వాడే వాటిని మెడికేటెడ్ స్టెంట్స్ని డిఈఎస్ అని అంటారు. సో ఈ స్టెంట్లో రీబ్లాక్ రావటాన్ని ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటారు. అంటే స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్లో మళ్ళీ బ్లాక్ వచ్చే అవకాశం ఇన్స్టెంట్ రీస్టినోసిస్ అంటారు. సో ఇది ఎప్పుడు జరగచ్చు అని అంటే ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల స్టెంట్ వేసిన తర్వాత ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ వల్ల రాదు. ఇప్పుడు మామూలుగా రక్తనాళంలో బ్లాక్స్ కొలెస్ట్రాల్ వల్ల వస్తాయి కదా, ఈ ఇన్స్టెంట్ రీస్టినోసిస్ కొలెస్ట్రాల్ వల్ల రాదు. అది ఒక టిష్యూ డెవలప్ అవడం వల్ల వస్తుంది. ఎందుకని వస్తుంది అని అంటే చూస్తే కొలెస్ట్రాల్ కాదు, మన రక్తనాళంలో బ్లాక్ ఉంది, స్టెంట్ లోపల బ్లాక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం కొలెస్ట్రాల్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం, ఫుడ్ జాగ్రత్తగా తింటున్నాం, అన్నీ చేసినా కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఈ బాడీ ఒక స్టెంట్ని ఒక ఫారిన్ ఆబ్జెక్ట్ కింద చూస్తుంది అనమాట. ఫారిన్ ఆబ్జెక్ట్ కింద చూసి దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. అది చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, నార్మల్గా కొంతమందికి జస్ట్ స్కార్ స్కిన్ లెవెల్లోనే వస్తుంది, కొంతమందికి ఏమో ఉబ్బెత్తుగా వస్తుంది. సో అట్లా ఉబ్బెత్తుగా వచ్చే వాళ్ళలాగా ఈ స్టెంట్ వేసినప్పుడు ఉబ్బెత్తుగా రావాలంటే రక్తనాళం బయటికి రాదు, స్టెంట్ రక్తనాళం లోపల ఉంది కాబట్టి రక్తనాళం లోపలే ఆ టిష్యూ డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయినప్పుడు స్టెంట్ లోపల మళ్ళీ రక్తం సరఫరాకి అడ్డంకి ఏర్పడుతుంది అనమాట. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల రావటం జరుగుతుంది. షుగర్ వల్ల, సిగరెట్ల వల్ల, లేకపోతే లైఫ్ స్టైల్ పూర్గా ఉండటం వల్ల, దీనివలన ఈ లోపల ఇన్స్టెంట్ రీస్టినోసిస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పూర్ లైఫ్ స్టైల్ అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం, తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఇది పూర్ లైఫ్ స్టైల్ అంటే. నిజంగా రిచ్ పూర్ సంబంధం కాదు. అయితే ఇలా రావటాన్ని మనం స్టెంట్ రీస్టినోసిస్ అంటారు. ఎంతమందికి జరగచ్చు? ఇంతకుముందు పాతకాలంలో మెటల్ స్టెంట్స్ వేసేవాళ్ళు, వాటిలో 20 to 30% మందికి వచ్చేది. అంటే ముగ్గురికి వేస్తే ఒకరికి వరకు బ్లాక్ వచ్చేది. ఇప్పుడు మెడికేటెడ్ స్టెంట్ వచ్చిన తర్వాత 5 to 10% వస్తుంది. అంటే వేసిన వాళ్ళల్లో 5 నుంచి 10% వరకు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ప్రొసీజరల్ రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? ఎందుకు వస్తుంది స్టెంట్లో ప్రాబ్లము అని అంటే, ఒకటి లాంగ్ స్టెంట్స్ అవసరం పడ్డాయి అనుకోండి, 2 48mm స్టెంట్స్ అవసరం పడ్డాయి అనుకోండి, పొడవాటి స్టెంట్స్ లోపల బ్లాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అదేవిధంగా చిన్న పరిమాణంలో ఉండే, డయామీటర్ తక్కువ ఉండే రక్తనాళాల్లో రీబ్లాక్ ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4x28 స్టెంట్ వేసుకున్నారనుకోండి, ఇంకొకళ్ళు 2.25 x 38 తీసుకున్నారనుకోండి, ఆ 2.25 x 38లో రీబ్లాక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 4కి ఉండేదానికన్నా. ఇది మాత్రమే కాకుండా చేసేటప్పుడు కనుక దాన్ని ప్రాపర్గా హై ప్రెషర్తో అప్రాక్సిమేట్ చేయకపోతే, అంటే స్టెంట్ ఉంది కదా, మెష్ కదా, అది రక్తనాళం గోడకి కంప్లీట్గా అదిమేసి ఉండాలన్నమాట. అది హై ప్రెషర్తో దాన్ని అదిమేసినప్పుడు అది కరెక్ట్గా కనుక అది గోడకి అంటుకుపోతే రీబ్లాక్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో దీన్ని మాత్రమే కాకుండా ఎక్కడైతే బైఫర్కేషన్స్ ఉన్నాయో, జంక్షన్ పాయింట్స్ ఉన్నాయో, అక్కడ రీబ్లాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఒక ఎల్సిఎక్స్ అనే ఒక రక్తనాళం ఉంటుంది, దాని బిగినింగ్లో కనుక స్టెంట్ ఉన్నట్లయితే రీబ్లాక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి రీబ్లాక్ వచ్చిన తర్వాత మళ్ళీ చేయాల్సి వస్తే, మళ్ళీ స్టెంట్ వేయాల్సి వస్తే మళ్ళీ రీబ్లాక్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, రీబ్లాక్ ఇప్పుడు స్టెంట్స్కి ఇప్పుడు వేసిన తర్వాత కాస్ట్లీ స్టెంట్ వేయించుకున్నాం సార్, మన గ్యారంటీ ఎంత ఉంటుంది అని అడుగుతారు. గ్యారంటీ అంటే ఇది సమస్య. ఒకవేళ ప్రాబ్లం వస్తే 6 months 2 years లోపలే వస్తుంది. ఒకవేళ ప్రాబ్లం రాలేదనుకోండి, ఆ తర్వాత సాధారణంగా స్టెంట్స్ జీవితాంతం పనిచేస్తాయి. వస్తే గిస్తే అర్లీగానే వస్తాయి. మరి ఇన్స్టెంట్ రీస్టినోసిస్ వచ్చిందనుకోండి, ఐఎస్ఆర్ అంటారు, మెడికల్ పరిభాషలో ఐఎస్ఆర్ అంటారు, అదే స్టెంట్ రీబ్లాక్ అని చెప్తారు. అలా వస్తే ఏం జరగచ్చు అంటే పెయిన్ రావటం కానివ్వండి, ఆయాసం రావచ్చు కానివ్వండి, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు ఫ్యాటిగ్, బాగా వీక్నెస్, టైర్డ్నెస్ అనిపించడం కానివ్వండి, ఇలా ఉన్నాయి అని అంటే
అప్పుడు మనం దాన్ని చూసుకోవాలన్నమాట. ఇట్లా కాకుండా యూజువల్గా స్టెంట్ వేసిన తర్వాత కొంతకాలం బాగుండి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పెయిన్ కనుక వస్తుంది అని అంటే అది రీబ్లాక్ వచ్చిన అవకాశం ఉందనేది మనం తెలుసుకోవాలి. దీనికి ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఈసీజీ చేయటం కానివ్వండి, టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ చేయటం కానివ్వండి, లేకపోతే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. యాంజియోగ్రామ్ చేసినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది దాంట్లో. సో ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం మళ్ళీ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒకసారి మళ్ళీ యాంజియోప్లాస్టీ చేసి అది మెడికేటెడ్ స్టెంట్ వేయకుండా మెడికేటెడ్ బెలూన్తో చేయటం అనేది ఇప్పుడు నెంబర్ 1గా చేస్తున్నారు. అంటే బెలూన్ డైలటేట్ చేసేసి దాని మొత్తాన్ని ఆ ఎక్సెస్ టిష్యూని అంతా దాన్ని బాగా అదిమేసి రక్త ప్రసారం బాగా పునరుద్ధరించబడిన తర్వాత దానిపైన మెడికేటెడ్ బెలూన్ చేస్తాం అనమాట. ఆల్రెడీ స్టెంట్ ఉంది కదా, మెడికేటెడ్ బెలూన్ చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది అని. ఒకవేళ ఆ మెడికేటెడ్ బెలూన్ చేసినప్పుడు కూడా ఈ టిష్యూలో క్రాక్స్ ఏర్పడినాయి అనుకోండి, మళ్ళీ క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్టెంట్ లోపల అంటే ఆల్రెడీ ఓల్డ్ వన్ లోపల ఇంకొకటి కొత్త స్టెంట్ వేసేసేయచ్చు. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ అంటారు. అంటే జంక్షన్లోనే కనుక బాగా తీవ్రంగా వచ్చి ఎక్కువ పొడవుగా బ్లాక్స్ వచ్చేసినాయి అంటే వాళ్ళకి మళ్ళీ స్టెంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బైపాస్ సర్జరీ చేయించే అవకాశం ఉంటుంది. సో ఇది తగ్గించుకోవాలి అంటే ఎట్లా అని అంటే మెడికల్గా డాక్టర్లు ఏం చేయాలంటే మెడికేటెడ్ స్టెంట్స్ వాడినప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. అది మోడర్న్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అబాట్ కంపెనీ కానీ, మెట్రానిక్ కంపెనీ కానివ్వండి, ఇట్లాంటి లేకపోతే బాస్టన్ సైంటిఫిక్ కంపెనీ కానీ 3 ప్రధానంగా వాడతాం స్టెంట్స్. సో వీటి స్టెంట్స్ వలన మనకి బ్లాక్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది పాతకాలంలో బేర్ మెటల్ స్టెంట్స్ కన్నా. తర్వాత రెండోది ఏంటంటే చేసేటప్పుడు యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు బెలూన్స్తో కరెక్ట్గా దాన్ని అప్రాక్సిమేట్ చేస్తే తక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే చేసేటప్పుడు ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటారు. అంటే లోపల నుంచి కెమెరా పంపించి చూసి అది కరెక్ట్గా అంటుకుందా లేదా అనేది చూసుకుంటారు అనమాట. అది ఐవస్ కానీ ఓసీటీ కానీ అంటారు. అవి చేసి వాటిని వాడి చేసినప్పుడు రీబ్లాక్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కాకపోతే అవి కాస్ట్లీ ఉంటాయి. ఐవస్ కానీ ఓసీటీ కానీ 1 నుంచి 1 lakh వరకు ఎక్స్ట్రా అవుతుంది. మామూలు ప్రొసీజర్ ఒక 2 lakhs అయిందనుకోండి, ఇది ఇంకొక 1 lakh ఎక్స్ట్రా అవుతుంది. సో అందుకని అది పేషెంట్స్ కనుక అఫోర్డ్ చేయగలిగితే ఐవస్ చేసుకుంటే రీబ్లాక్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇది కాకుండా బ్లడ్ థిన్నర్స్ జాగ్రత్తగా వాడుకోవడం, షుగర్ కంట్రోల్ చాలా బాగా పెట్టుకోవడం. ఎందుకంటే డయాబెటీస్ కనుక కంట్రోల్ లేకపోతే 3 times ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రీబ్లాక్ రావడానికి. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దగ్గర ఏం చేయాలి? హార్ట్ హెల్దీ డైట్, లో సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ తీసుకోవడం, లో షుగర్ తీసుకోవడం, హై ఫైబర్ కంటెంట్ తీసుకోవడం, షుగర్ కనుక లేకపోయినట్లయితే హై ఫ్రూట్స్ తీసుకోవడం, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, తర్వాత కొంతవరకు మనకి ఇన్ఫ్లమేషన్ ఇవి తగ్గించుకుంటాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కూడా మనకి మళ్ళీ రీబ్లాక్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది అని తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్మోకింగ్ అయితే ఖచ్చితంగా మానేసేయాలి. వెయిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెడికేషన్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఇవి మనం చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా బెటర్ అవుతుంది. ఇంకా కొంత స్టడీస్ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ తాగితే కొంతవరకు తగ్గుతుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వేసుకుంటే తగ్గుతుంది అని అన్నారు. కానీ ఇవి ఏది కరెక్ట్గా పనిచేస్తాయి అనేది చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తే మాత్రం కొంత మేరకు తగ్గుతుంది అని యూరోపియన్ హార్ట్ జర్నల్లో ఒక స్టడీ వచ్చింది. స్లీప్ వస్తే మళ్ళీ ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది అనేది స్లీప్ జర్నల్లో 2020లో పబ్లిష్ చేశారు. మీకు కనుక స్టెంట్ వేసిన తర్వాత మొదటి నెలల్లో కనుక సంవత్సరం లోపల చెస్ట్లో పెయిన్ అనిపించినా, ఎస్పెషల్లీ నడిచినప్పుడు వస్తున్నా, లేకపోతే గాలి పీల్చుకోవడానికి కష్టం అనిపించినా, కళ్ళు తిరుగుతూ ఉన్నా, ఇలా ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించి దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలో ఆలోచించండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.